ఫ్రెండ్స్, వెల్కమ్ టు TanuMytreyi. ఈరోజు నేను వెజ్ మంచూరియా ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తున్నాను. ఈ వెజ్ మంచూరియా చేయడం చాలా ఈజీ, చాలా బాగుంటుంది. పక్కా రెస్టారెంట్, ఫాస్ట్ ఫుడ్ సెంటర్లో ఎట్లా వచ్చిందో అట్లాగే మనం ఇంట్లో కూడా చేసుకోవచ్చు. చూడండి ఎట్లా ఉందో, చాలా బాగుంటుంది. పైన స్ట్రెచర్ అయినా జ్యూస్ అయినా చాలా 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 టేస్టీగా ఉంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఇంకా ఆలస్యం చేయకుండా ఈ వెజ్ మంచూరియా ఎలా ప్రిపేర్ చేయాలో ఆ ప్రాసెస్ ఏమిటో చూసేద్దాం. ఈ వెజ్ మంచూరియాకి 1 కప్పు సన్నగా కట్ చేసుకొని పెట్టుకున్న క్యాబేజీ తురుము, అలాగే 1/2 కప్పు క్యారెట్ తురుము, 2 స్పూన్ల కార్న్ఫ్లోర్, 2 స్పూన్ల మైదా, అలాగే ఉడికించి పెట్టుకున్న చిన్న సైజు బంగాళదుంప, వీటి అన్నింటినీ ఒక ప్లేట్లో పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు నేను వీడియోలో చూపించే విధంగా ఒక గిన్నె తీసుకొని పైన క్లాత్ వేసుకొని ఈ క్యాబేజీ తురుము, క్యారెట్ తురుము అందులో వేసుకొని గట్టిగా ఫ్రెష్ చేసుకుంటూ వాటర్ పోయే వరకు గట్టిగా ఫ్రెష్ చేసుకోవాలి. ఇలా వాటర్ పోయిన తర్వాత మంచూరియా అనేది చాలా బాగా వస్తుంది, సాఫ్ట్గా ఉంటుంది. ఇప్పుడు ఈ తురుమునంతటిని ఒక ప్లేట్లో వేసుకుందాము. ప్లేట్లో వేసుకొని బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత దీనిలో 2 స్పూన్ల కార్న్ఫ్లోర్, 2 స్పూన్ల మైదా వేసి కొద్దిగా సాల్ట్ వేసుకొని కలుపుకోవాలి. తర్వాత ఉడికించి పెట్టుకున్న బంగాళదుంపని మెత్తగా స్మాష్లా చేసుకొని కలుపుకోవాలి. ఈ బంగాళదుంప వేయడం అనేది మనకి మంచూరియా చాలా సాఫ్ట్గా వస్తుంది. ఇది మటుకు మిస్ చేయకండి, చాలా బాగుంటుంది బంగాళదుంప వేయడం వల్ల. ఇప్పుడు వీటిని బాగా కలుపుకోవాలి. బాగా కలుపుకున్న తర్వాత వీటిని చిన్న చిన్న ఉండలుగా చేసుకొని ఒక ప్లేట్లో పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు మనకి మంచూరియా బాల్స్ అనేవి అన్నీ పక్కన పెట్టుకున్నాం కదా చేసుకొని, ఇప్పుడు మనం స్టవ్ వెలిగించి డీప్ ఫ్రై సరిపడగా ఆయిల్ వేసుకొని వేడి చేసుకుందాం. ఈ ఆయిల్ వేడైన తర్వాత ఈ బాల్స్ని ఒక్కొక్కటిగా వేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇలా గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై అవ్వాలి. ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లో తీసుకుందాం. అలాగే మిగతా వాటిని కూడా మనం ఈ గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఈ మంచూరియా బాల్స్ అనేవి మనకి రెడీ అయ్యాయి కదా. ఇప్పుడు మళ్ళీ అలాగే స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకొని 2 స్పూన్ల ఆయిల్ వేసి ఆయిల్ వేడైన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న 4 వెల్లుల్లి రెబ్బలు, అలాగే కొద్దిగా అల్లం తురుము, చిన్న సైజు ఆనియన్ తురుము, అలాగే క్యాప్సికమ్ ముక్కలు వేసి నెక్స్ట్ కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి వేసి హై ఫ్లేమ్లో మాత్రమే పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు 1 స్పూన్ సోయా సాసు, 1 స్పూన్ వెనిగర్ వేసి కలుపుకుందాము. తర్వాత కొద్దిగా టమాటో సాస్, రెడ్ చిల్లీ సాస్, అలాగే కొద్దిగా పెప్పర్ వేసి కొద్దిగా షుగరు, కొద్దిగా సాల్ట్ వేసి మళ్ళీ బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత కొద్దిగా వాటర్ వేయాలి. ఈ వాటర్ తిక్కగా అయిన తర్వాత
ఈ బాల్స్ని వేసుకొని కలుపుకోవాలి. ఒక 2 నిమిషాలు ఇంకా దగ్గరగా అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి ఈ బాల్స్ని. ఇప్పుడు మంచూరియా అనేది మనకి రెడీ అయింది. చూడండి చాలా బాగా వచ్చింది. వీటినన్నింటినీ ఇప్పుడు సర్వింగ్ బౌల్లో తీసుకుందాము. పైన కొద్దిగా కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే టేస్టీ అయిన వెజ్ మంచూరియా రెడీ అయింది కదా. చాలా బాగుంది, చాలా పర్ఫెక్ట్గా, చాలా బాగా వచ్చింది, జ్యూసీగా. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అట్లాగే మా ఛానల్ని మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.